అన్నిటికంటే ముందుగా ఒక పెద్ద ముచ్చట పట్టుకొచ్చేసిన అదైతే చూడాలి కదా. చాలా గొప్ప మనసు పాత మంత్రి హరీష్ రావు సార్ది. ఈ షెల్లకు డాక్టర్ చదువులకు 22.5 లక్షల సాయం చేసిండు. మరి ఒక్కటి కాదు రెండు కాదు గంత డబ్బు సాయం చేసిండు. పెద్ద ముచ్చట ఏందంటే సార్ దగ్గర కూడా యాళ్లకు పైసలు లేకుంటే ఆయన సొంత ఇంటిని తాకట్టు పెట్టి షెల్లకు సాయం చేసిండట. మళ్ళా మహబూబ్ నగర్ లో ఎంఎస్ ఆఫ్థల్మాలజీ సీట్ వచ్చింది. దానికి సంవత్సరానికి 7.5 లక్షలు చొప్పున 3 సంవత్సరాలకి 22.5 లక్షలు అవుతుంది. ఇక అంత ఎలా కట్టగలము అని చెప్పేసి టెన్షన్ పడుతూ హరీష్ రావు సార్ దగ్గరికి వెళ్ళాము. హరీష్ రావు సార్ గారు అన్నారు, లోన్ తీసుకోపోయారా అన్నప్పుడు ఇంటి పైన ఆల్రెడీ లోన్ ఉంది సార్ అని చెప్పగానే సార్ వాళ్ళ సొంత ప్రాపర్టీ అయిన వాళ్ళ ఇంటి పైనే మాకు లోన్ తీసి ఇచ్చారు. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. ధన్యవాదాలు సార్. చెల్లె పేరు మమత, సిద్దిపేట సొంతూరు. డాక్టర్ చదువుతుందట. పీజీ చేయాలంటే ఏడాదికి 7.5 లక్షలు ఖర్చు అవుతుందట. అట్లా 3 ఏండ్లకు ఏం తక్కువ 22.5 లక్షలు. 4 ఆడపిల్లలు వాళ్ళు. నాయననేమో కుట్టు మిషన్ దొక్కుతాడు. గంత ఫీజు కట్టలేక సార్ తానికి పోతే మొదలు ఇంటి మీద లోన్ తీసుకోమన్నాడట. ఆయనతో అది కూడా అయ్యేటాళ్లకు ఇప్పుడు సార్ ఇంటిని తాకట్టు పెట్టి చెల్లె చదువులకు సాయం చేసిండు అన్నట్టు. ఒకవేళ మీకు అంత అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇంటిపైన లోన్ తీసుకోపోయా బాబు అని అడిగాడు. సార్ మా పిల్లలకు సంబంధించి కూడా నేను ఇంటిపైన లోన్ తీసుకున్నాను సార్ అని చెప్పి సార్ చెప్పగానే సార్ ఇంకో మాట ఆలోచించకుండా, సరే బాబు నేను నా సొంత ప్రాపర్టీ అయినటువంటి నా ఇంటి పైన నేను ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాను, అమౌంట్ తీసుకొని చదివించుకో, ఎక్కడ కానీ డబ్బు లేదని దాని కారణంగా పిల్లలను చదువు ఆపకూడదు అని చెప్పి సారు రిస్క్ తీసుకొని తొందరగా మాకు యూనియన్ బ్యాంక్లో మాకు లోన్ ఇప్పించడం జరిగింది. దేవుడు హరీష్ రావు రూపంలో వచ్చి మాకు సహాయం చేసిండు. సుషిరా సార్ది ఎంత గొప్ప మనసో. ఆయన ఇప్పుడు కొత్త ఏం కాదు ఇవ్వరి సార్కి ఇది. ఇంతకు మునుపు ఇట్లా చదువులకు చాలా మందికి సాయం చేసిండు కూడా సారు. కానీ ఏం ఆటకామాట అబ్బా, ఆయన ఉండేటి సొంతింటిని తాకట్టు పెట్టి వచ్చిన పైసలు సాయం చేసిండంటే సార్ను ఎంత తారీఫ్ చేసినా తక్కువేనబ్బా.